అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త అండి. పీఆర్సీ ఫిట్‌మెంట్ 51% మరి డీఏ పెండింగ్ బకాయిలు విడుదల. పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం మాది అని బట్టి విక్రమార్క చెప్తున్నారండి. డిప్యూటీ సీఎం ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలత దృక్పథంతో ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం సచివాలయంలో తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు మారం జగదీష్, సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు, దేవరకొండ సైదులు తదితరులైతే ఉప ముఖ్యమంత్రిని కలిసి తమ వినతి పత్రాన్ని అయితే వివరించారు. ఇక పెండింగ్‌లో ఉన్నటువంటి 4 డీఏలను వెంటనే విడుదల చేయాలని అయితే ఈ సందర్భంగా కోరడం జరిగింది. వే వేతన సవరణ కమిషన్ నివేదికలను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని కూడా అయితే కోరడం జరిగింది. ఉద్యోగులకు 51% ఫిట్‌మెంట్ ఇవ్వాలని అయితే కోరారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేయడంతో పాటుగా ఈ కుబేర్‌లో ఉన్న పెండింగ్‌లో బిల్లులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కుబేర్ వ్యవస్థనే రద్దు చేయాలి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. ఈ ఎన్నికల సందర్భంగా బదిలీలు చేసిన ఉద్యోగులను తిరిగి వారి స్థానాల్లోకి పాత ప్రాంతాలకు పంపించేందుకు పంపించాలని అయితే కోరారు. ఇక బట్టి విక్రమార్క స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి ఉద్యోగులతో ప్రభుత్వం ఎన్నిసార్లైనా చర్చించేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పారు. వరద బాధితుల సహాయానికి ఉద్యోగుల ఒకరోజు వేతనం విరాళంగా ప్రకటించారు. సెప్టెంబర్ జీతంలోంచి ఆ మొత్తాన్ని తీసుకోవాల్సిందిగా బట్టి విక్రమార్క విజ్ఞాపన పత్రాన్ని అందజేసినట్లు వాళ్ళైతే ఈ మేరకు పేర్కొనడం జరిగిందనమాట.